రొయ్యల ఎగురుకి కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న రొయ్యలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. అవి బాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కొంచెం వేగే వరకు కలుపుకోవాలి. టూ స్పూన్స్ గరం మసాలా, వన్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసాక కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్. మనకి గ్రేవీగా కావాలంటే కొంచెం గ్రేవీలా దించుకోవచ్చు. గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే బాగా దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకోవాలి. అంతే, రొయ్యల ఇగురు రెడీ.